నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల నిర్వహణకు ఎంతో అనుకూలం. చిలుకూరు సమీపంలోని బోధన ప్రాంతంలో ఉన్న A5 హోటల్లో జరుగుతున్న టెన్నిస్ పోటీల కోర్టును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలో ర్యాలీ, మానవహారం చేపట్టి వినూత్న నిరసన వ్యక్తం చేసిన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు, విద్యార్థులు. ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధి చేపడతాం. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన పాలక మండలి ప్రతినిధులు. ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. గూడూరు రెండపట్న పరిధిలోని బిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన గణిత దినోత్సవ కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు, విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం, అతిథులు. క్రీడల నిర్వహణకు A5 హోటల్ ఎంతో అనువుగా ఉంటుందని, జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. చిల్లకూరు మండలం బోధన సమీపంలో ఉన్న A5 హోటల్ ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఆయన ప్రారంభించారు. చిల్లకూరు మండలం బోధనం సమీపంలో ఏర్పాటైన A5 హోటల్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నుండి జాతీయ స్థాయిలో మహిళా క్రీడాకారిణీలకు టెన్నిస్ పోటీలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ A5 హోటల్ ఆహ్లాదకర వాతావరణంలో ఉందన్నారు. ఇక్కడ జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఎంతో అనువుగా ఉందని హోటల్ అధినేత బద్రి గిరిని అభినందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో క్రీడాకారిణీలు రాణించాలని, గెలుపోటములు సహజమని తెలిపారు. ఈ గూడూరులో ఈ టెన్నిస్ టోర్నమెంట్ ని నిర్వహిస్తున్నటువంటి మా గిరణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గూడూరులో ఇంత పెద్ద హోటల్ కట్టే ధైర్యాన్ని చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అలాగే రుచికరమైనటువంటి వంటకాలు, మా మేడం గారు చెప్పినట్టు మంచి రూమ్స్, రుచికరమైనటువంటి వంటకాలు బ్రహ్మాండంగా గూడూరులో ఎక్కడంటే A5 అంటే మా బెదిరన్న. ఎందుకంటే ఎవరు కూడా అంత సాహసం చేయలే. ఆయన లాస్ అవుతున్నాడు తెలియదు, కానీ బయటికి కనిపించకుండా ఈ హోటల్ని ఇంతవరకు మెయింటైన్ చేస్తున్నాడంటే తమాషా విషయం కదన్నా. ధైర్యం ఉండాలా. అంటే గూడూరుకు ఒక గుర్తింపు. ఇంత పెద్ద హోటల్, నాకు తెలిసి ఇంత నీట్ గా ఉండే హోటల్ జిల్లాలో లేదు. గవర్నమెంట్ లో పాల్గొనకు వచ్చినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నామా. టెన్నిస్ ఈ టోర్నమెంట్ ని జరిపించడం నిజంగా గూడూరుకి ఒక గర్వకారణం. దాంట్లో ఏమీ మాట లేదు. అలాగే ప్రతి నెల కూడా మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ జరిపించినందుకు ధైర్యం అనేది ఉండాలి. ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి మా డాక్టర్ గారు, మా జనార్దన్ రెడ్డి గారికి, సార్ శ్రీమతి గారు, మా రోహిణమ్మ గారికి మనస్ఫూర్తిగా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. మీరందరూ ఉన్నారు కాబట్టి గూడూరికి ఒక పేరు. ఈరోజు గూడూరుని అందరూ కూడా నెల్లూరు కలుపుకోవాలంటే మీ అందరూ ఉన్నారు కాబట్టి గూడూరు నెల్లూరు కలుపిస్తున్నాం. అంతే తప్ప ఏది లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు. ఇక్కడ అన్ని ఉన్నాయి. చిలికా ఉంది, క్వాలిటీ ఉంది, ఇసుక ఉంది, గ్రావెల్ ఉంది, మైకా మైన్ ఉంది, రొయ్యలు ఉన్నాయి, మంచి నిమ్మకాయ సంబంధించిన ప్రసిద్ధి గూడూరు. అట్లాగే మంచి మనుషులు ఉన్నారు గూడూరులో. కాబట్టి మన కోసం 2 రోజులు మీరు కలవండి అని చెప్పి మన వాళ్ళందరూ కూడా ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు. మంచి మనసు వేరే మనసు తెలియదు. కానీ ఇంకా మరికొందరు మాట్లాడారు. హాకీ క్రీడని విపరీతంగా నేను ఇక్కడే రమణ అని ఉంటాడు. క్రికెట్ ఆడేవాళ్ళం కానీ ముందే గోల్డ్ ఫర్ ఇండియా అని రాసి పెట్టుకొని వరల్డ్ కప్ కొట్టంగానే ఆ బజార్లు అంతా కూడా స్వీట్లు పంచా గోల్డ్ ఫర్ ఇండియా అని చెప్పి ఆ రోజుల్లో బ్యానర్లు కట్టేవాడు. అప్పుడంతా క్లాత్ బ్యానర్, ఇప్పుడులాగా హైటెక్. అంటే క్రీడలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజు కూడా PR క్లబ్ నేషనల్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి హై స్కూల్ లెవెల్ వరకు 26 ప్రతి సంవత్సరం 26వ తేదీ
మా యానివర్సరీ జరుగుతుంది. అక్కడ యూజువల్ గా ఎమ్మెల్యే గారు అక్కడ చీఫ్ గెస్ట్ దాదాపు ఒక 40 మందికి 50 మంది అంటే మేము ఇచ్చేది ఇచ్చే చిన్న టోకన్ ఆఫ్ అదే 3000 4000 అది కాదు, అప్రిషియేషన్. వాళ్ళకి ఇచ్చే గుర్తింపు ఒక దాదాపు ఒక 200-300 మంది ఒక సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడిపోతారు. ఒక ఎమ్మెల్యే గారితో సెల్ఫీ తీసుకొని వాళ్ళు గొప్పగా చూపించుకుంటారు దాన్ని. అంటే ఎందువలంటే మనకు చేతనైనంత వరకు ఆర్థికంగా మనం బాగుంటే దానికి ఫౌండర్ మెంబరు, క్రీడా అభిమాని, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కారకుడు స్వర్గీయ అల్లు రాజశేఖరరెడ్డి గారు. ఆయన టెన్నిస్ క్రీడాకారుడు. ఆయన తనకు ఆ క్రీడ పట్ల ఉన్న మక్కువని ఎప్పుడూ ప్రదర్శిస్తుండేవారు పెద్ద ఆయన. అలాగే ఆ తర్వాత మా క్రీడా గురువు సురేంద్రన్న ఈ క్రీడ పట్ల ఎంతో మక్కువ ఆయనకి. ఆయన ఇద్దరు బిడ్డలను కూడా టెన్నిస్ క్రీడకి అంకితం చేసి వాళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అది ఆయన యొక్క అంకిత భావాన్ని తెలియజేస్తుంది. అలాగే గిరన్న తన ఇద్దరు బిడ్డలను కూడా టెన్నిస్ నేర్పించి, అతను స్వతహాగా సురేంద్రన్న కానీ గిరన్న కానీ క్రికెట్ క్రీడాకారులు, కానీ ఈ టెన్నిస్ క్రీడ మీద మక్కువ పెంచుకొని తమ బిడ్డలను కూడా అందులో పార్టిసిపేట్ చేసేట్టు చేసి వాళ్ళు ఈ క్రీడ పట్ల తమకున్న మక్కువను చాటుతున్నారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఈ కఠినతరమైనటువంటి టెన్నిస్ క్రీడని మొదటి నుంచి అభిమానిస్తూ ఆదరిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా ఈరోజు గూడూరులో గోపాలని చెప్పారు కాబట్టి మంచి మహిళా మండలికి బిల్డింగ్ ఒకటి మేము కట్టుకుంటున్నామంటే అది మన ఎమ్మెల్యే గారి సునీల్ గారి సహకారం ఎంతో ఉంది. దానికి పట్టణం నడిబొడ్డులో మా స్థలం 150 అంకణాలు తీసుకున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఇంకా మంచి స్థలం ఇచ్చారు. దాన్ని మేము ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాము. ఒకరోజు మిమ్మల్ని అందరిని కూడా ఇన్వైట్ చేసి బిల్డింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామని కూడా మేము కోరుకుంటున్నాము. అక్కడ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మేము ప్లానింగ్ లో ఉన్నాము. దానికి కూడా ముందు మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని కూడా. ఎవరికైనా సరే, బాయ్స్ కైనా సరే, గర్ల్స్ కైనా సరే, మెన్ అయినా ఉమెన్ అయినా సరే, ఫస్ట్ స్టెప్ ముందు 5 టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ర్యాంకింగ్స్ వస్తే ఈ ర్యాంకింగ్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ వీళ్ళు ఐటీఎఫ్ ఆడతారు, అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఆ టోర్నమెంట్స్ ఆడతారు. ఆ టోర్నమెంట్స్ లో పాయింట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఏటీపీ ఆడాలి. ఏటీపీ బేస్ చేసుకుని వీళ్ళు వింబుల్డన్ కానీ ఇంకేమైనా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఆడాలన్నా కానీ ఇవన్నీ పనికొస్తుంది. సో ఇది బేసిక్. సో ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఐటమ్ నుండే స్టార్ట్ అవుతారు. అందులో వరల్డ్ లో మంది పాపులేషన్ ఆల్మోస్ట్ 140 crores ఉన్నారు. సో మనకు స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కానీ మనకు ప్రోత్సాహం చాలా తక్కువ ఇస్తున్నాం. సో నేను అడగగానే ముందు డాక్టర్ రోహిణి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎంతో చెప్పగానే ముందుగానే వాళ్ళు దీనికి సంతోషంగా అంగీకరించారు. సో వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది దీంట్లో కూడా. ఇట్లాగే మనం అందరం కలిసి దీన్ని ప్రోత్సహిస్తేనే ఒక క్రీడ డెవలప్ అవుతుంది. ఈ కార్యక్రమంలో హోటల్ అధినేత బద్రిగిరి, దాతలు డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వైకాపా సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, బిల్లు చెంచరామయ్య, లీలావతి, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, ప్రవీణ్ రెడ్డి, కిరవాణి, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా గూడూరును తిరుపతి జిల్లాలో కలిపిందని, దీంతో ఎన్నో అవస్థలు పడుతున్నారని ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవిరాఘవేంద్ర తెలిపారు. గూడూరు పట్టణంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలంటూ గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు నుండి ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ పురవీధుల్లో కొనసాగింది. గూడూరుకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు నినదించారు. గడియారం స్తంభం వద్ద మానవహారం చేపట్టారు. ఫోరం ఉపాధ్యక్షులు అర్ధనగ్నంగా తలకిందులుగా నిల్చుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర తదితరులు మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం ద్వారా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేకపోతే ప్రజల అభిమానాన్ని పొందలేరని వారు వివరించారు. ప్రజల యొక్క ఆకాంక్షను మేము నెరవేరుస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీగానే మిగిలిపోయే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ముఖ్యంగా ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ఉంటుంది. ఒక పేదవానికి ఒక 500 రూపాయలు కూలీ వస్తే ఆ కూలీ తీసుకొని వెళ్ళి తిరుపతికి వెళ్ళి
పని చేసుకురావడం అనేది అసాధ్యం. ఇది తెలిసే మీరు హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ప్రీతం నాయకులు కూడా నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం నేను ఎంత దూరమైనా వెళ్లేదానికి ఖచ్చితంగా నేను ముందుకు వస్తానని చెప్పి ఆయన ఉన్నటువంటి ఆయన ఆకాంక్ష, ఆయన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఆయన ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. ఖచ్చితంగా చేయిస్తారనే నమ్మకం మాకుంది. అయితే మీకెవరో మీకు ఏ నాయకుడు లేకపోతే దుష్ట శక్తులు మా పైన మా గూడూరు ప్రజల పైన సరైనటువంటి అవగాహన ఇవ్వట్లేదు. ఎందుకనంటే వారి సొంత లాభం కోసం మీకు సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వకపోయిండొచ్చు. కానీ ఈ ఇవ్వనటువంటి గైడ్ లైన్స్ చాలా ప్రమాదకరం. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఎలక్షన్ కు ముందు గూడూరు నియోజకవర్గంలో రథయాత్ర చేశాను, రాపూర్ వెంకటగిరి నియోజకవర్గం రథయాత్ర చేశాను, గుంటూరుపేటలో రథయాత్ర చేశాను. ప్రతి ఇల్లు ప్రతి గడప తట్టినప్పుడు ప్రజలు కూడా ఎక్కువ శాతం డిమాండ్ నెల్లూరులో కలపాలని ఉద్దేశం, అదేవిధంగా గూడూరుని జిల్లా చేయాలని ఉద్దేశం ఆ రోజు కూడా అందరూ కూడా ప్రజలు తెలియజేశారు. అయితే ఈరోజు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకోకపోతే నాయకులు నేను స్పష్టంగా దీని మీద మాట్లాడటం కంటే మీకేంటో తెలుసు. ఇచ్చిన మాట నిలబడకపోతే రాబోయే రోజుల్లో మన పైన వారికి నమ్మకం పుట్టుకుంది. నమ్మకం పోయిన తదుపరి మనము రేపటి రోజున ఇక్కడ ఎదిగేది దొరకలేదనంటే ఆ రోజు మళ్ళీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరో నాయకులు ఇచ్చిన మాటలు నమ్మి మీరు దయచేసి ఇక్కడ నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులను అదేవిధంగా యువ నాయకులను నేను ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది గూడూరు జిల్లా చేసేటటువంటి గూడూరు అన్ని రకాల వసతులు ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి. దేశంలోనే నంబర్ 2 అంటే జిల్లాలో నంబర్ 2 కాదు, దేశంలోనే నంబర్ 2 చిలుకా ఉంది, పైన ఉంది. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి, మాకాని వెంకటేశ్వర్లు, జమాల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రాంత ప్రజలకు అనువుగా ఏర్పాటు చేసిన ట్రావెల్ బస్సును అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిల్లకూరు మండలం బోధనం సమీపంలోని A5 హోటల్ వద్ద గూడూరు నుండి బెంగళూరు వెళ్లే ట్రావెల్ బస్సును ఆయన ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో ఈ బస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, కనుమూరు హరిచంద్రారెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కోదండ రామయ్య, బిల్లు చెంచురామయ్య, అబ్దుల్ రహీం, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, లీలావతి, ప్రవీణ్ రెడ్డి, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నుంచి బెంగళూరుకి 800 రూపాయలకే ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ బస్సుని నా చేత ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే ఇది గూడూరు ప్రజల అదృష్టం. ఎందువల్లంటే 10:30కి ఎగ్జాక్ట్లీగా గూడూరు టౌన్ క్లాక్ దగ్గర నుండి బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. వచ్చేటప్పుడు కూడా గూడూరు టౌన్లోకి వచ్చి ప్రయాణికుల్ని దింపేసి వెళ్ళేటువంటి సౌకర్యంగా మంచి బస్సు, లగ్జరీ బస్సు. చూస్తే సీట్లు ఇంట్లో కాడ కన్నా బ్రహ్మాండ సీట్లు చూసాం, చాలా బాగుంది. అట్లాగే మా రహీం చెప్పినట్లు మద్యం తాగి డ్రైవర్ గాని ఉంటే అంటే 4 గంటలకు ఒకసారి ఆయన ఊతే ఇంజిన్ కూడా ఆగిపోద్ది ఒకవేళ మద్యం ఏమైనా సేవించుంటే. అటువంటి మంచి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బస్సు. అలాగే ఇటీవల మీరు చూశారు, మంటల్లో చిక్కుని చాలామంది చనిపోయిన విషయం కూడా మీరు చూశారు. వాళ్ళు ఇబ్బంది లేకుండా ప్రతి సీట్ దగ్గర అద్దాలు పలగొట్టేదానికి ఒక సుత్తిలాగా ప్రతి దగ్గర కూడా హ్యామర్ ఒకటి ఫిక్స్ చేస్తున్నారు. చాలా సంతోషం. అంటే చాలా వరకు అలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు తెలివిగా వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి బస్సు. అలాంటి బస్సు మన గూడూరులో మన కోసం చేసినటువంటి మా బద్దిరన్న కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. గూడూరు ప్రజలందరూ కూడా నేరుగా 800కే బ్రహ్మాండం కొనుక్కుంటే లేస్తాం. మధ్యలో కూడా నెల్లూరు నుండి బెంగళూరు వెళ్ళే బస్సు అది ఇప్పుడు కొత్తగా గూడూరు నుండి బెంగళూరు పోయేదానికి ఈరోజు నుండి ప్రారంభించబడింది. దీనిలో ఇది లేటెస్ట్ బస్సు, బెంజ్ కంపెనీ వాళ్ళది. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్ బస్ కాబట్టి దీనికి చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో గూడూరు టౌన్ లోపలికి వచ్చి మన టౌన్ క్లాక్ సెంటర్ నుండి బయలుదేరుతుంది. ప్రతిరోజు రాత్రి 10:30కి వస్తుందండి. వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా గూడూరు లోపలికి వచ్చి ప్యాసింజర్ అన్ని దించి మళ్ళీ వస్తుంది. సో ఆ పికప్ కానీ డ్రాపింగ్ అన్ని రెండు గూడూరు లోపల టౌన్లోకి వస్తుంది.
సో గూడూరు ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేసి చిలుకూరు సెంటర్ దగ్గర రాకుండా ఈ ఒక మా మంచి ప్రయత్నం. సో A5 హోటల్లో రాజేష్ ట్రావెల్స్ వాళ్ళు గూడూరు ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ట్రావెల్ చేసే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళే వాళ్ళ కోసంగా ఒక హైటెక్ బస్సుని ఈరోజు మా గౌరవనీయులు మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ బస్సు గూడూరులోటువంటి ప్రముఖ సెంటర్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అందులో కూడా ఛార్జెస్ కూడా అడిగితే నిర్వాహకులు ఏం చెప్పారంటే అతి తక్కువ 800 రూపాయలకే బెంగళూరు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఆ బస్సు యొక్క కొన్ని ఫీచర్స్ చూస్తుంటే డ్రైవర్ కానీ నిద్ర వచ్చి తూలిదా ఏదైనా ఆల్కహాల్గా తీసుకున్నా కూడా ప్రతి 4 hours ఒకసారి ఇది సెన్సార్ ద్వారా చెక్ చేస్తుందని, స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు అతనికి నిద్ర వచ్చినట్టుగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా వెహికల్ స్టాప్ అయిపోతుందని చెప్పారు. అలాగే సీట్ కంఫర్ట్స్ కానీ మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 48 years అయింది. నెల్లూరుకి మేమే ఫస్ట్ మల్టీ యాక్సిల్ వేసింది. ఇప్పుడు లేటెస్ట్ స్లీపర్ కోచ్ వేసుకున్నాము. దీంట్లో ఇట్ కమ్స్ విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్. FDSS అని ఇస్ ద లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎలా అంటే బండి ఇన్ కేస్ దేర్ ఇస్ అ ఫైర్ ఇమీడియట్గా ఇంజిన్ కంపార్ట్మెంట్ అంతా అదే ఫైర్ ఎగ్జాస్ట్ చేసేది. ఎవ్రీ సీట్ కమ్స్ విత్ పానిక్ బటన్స్ అండ్ హ్యామర్స్ ఆల్సో, సేఫ్టీ హ్యామర్స్. గ్లాసులు పగలగొట్టేకి ఇది చాలా యూస్ఫుల్. ఇట్లాంటి బస్సు మేము ఒకటి గూడూరు నుంచి స్టార్ట్ చేసి గూడూరు లోపల మన గూడూరు ప్రజలకి ఈజీగా ఉండేకి వచ్చిపోయేకి బెంగళూరుకి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. We'll need all your support. Sir, it starts from 800. ముత్యాలమ్మ దేవాలయ అభివృద్ధిని చేపట్టడం జరుగుతుందని నూతన పాలక మండలి చైర్మన్ దశరథ రామరెడ్డి తెలిపారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైయున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ మొదటి సమావేశం జరిగింది. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి కమిటీ సమావేశం చైర్మన్ దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై కమిటీ ప్రతినిధులు చర్చించారు. మనుబోలు నర్సారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 1,90,000 విలువ చేసే వెండి కలశం చెమ్మును వారు ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దశరథరామరెడ్డి తదితరులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయం చుట్టూ సీసీ రోడ్లు, పోలేరమ్మ ఆలయం వద్ద మండపం నిర్మాణానికి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. రాబోయే జాతరలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మొదటిగా గుడి చుట్టూ 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేస్తున్నాను. అదేవిధంగా జిందాల్ వాళ్ళు ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చారు. దాన్ని 500 లీటర్లు ఇచ్చారు. దానికి సాగుదంటే నేను ఇస్తాను 50 లీటర్లు పెట్టమన్నాను. అది కూడా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడ గుడి చుట్టూ కొంచెం టెంకాయ నగలు ఉన్నాయి, ఎన్ని తీసేసి ఇక్కడ వేరే 3 రూములు ఏర్పాటు చేసాము. అది కాకుండా ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, భూముల విషయం కొన్ని అవి కూడా చర్చించాము. తర్వాత పోలేరమ్మ గుడి దగ్గర ఒక పెద్ద మండపం ఏర్పాటు చేయాలి. సిఎల్ఎస్ ఫండ్తో గవర్నమెంట్ మన గుడి నుంచి కొంత ఎమ్మెల్యే గారి సహకారం మనం తీసుకొని ఆయన ద్వారా మినిస్టర్ గారి ద్వారా తీసుకుని అక్కడ కూడా ఒక పెద్ద మండపం ఏర్పాటు చేయాలని కూడా మేము ఇక్కడ చర్చించుకున్నాము. రాబోయే జాతరలో కూడా ఏమి చేయాలా జాతర చేస్తే ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చేసాము. ఈసారి కూడా జాగ్రత్తగా పోయినసారి డిఎస్పీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు ముందు జాగ్రత్తగా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చాలా బాగా జరిపించాము జాతర. ఈసారి ఆ జాతర కూడా ఇంకా వైభవంగా జరిపేదానికి ఇక్కడ చిన్న అవకాశం కూడా లేకుండా ఇతరులకు ఎవరికి చేయాలని నిర్ణయించాము. అంతేకాకుండా మొన్న మా యువ గారి మీద కావాలని కుట్రపూరితంగా చేసిన వ్యవహారం కానీ మా కమిటీ మీద అమ్మవారి మీద బురదలే ప్రయత్నం చేశారు. వాళ్ళకైతే అమ్మవారు తగిన శాసి చెప్తారు దగ్గరలో, వాళ్ళని అటాయిట చూడరు. ముత్యాలమ్మ అంటే 4 రాష్ట్రాల్లో పవర్ఫుల్ దేవతాన్ని ఆ అమ్మ చూసుకుంటుంది. అవన్నీను ఆ అమ్మని ఈ విధంగా చేయడం చాలా ఆ అమ్మ సేవ చేసే ఈవోని మార్కింగ్ ఫోటోలు పెట్టి ఆయన పెద్ద తాగుబోతున్నట్టు చిత్రీకరించి కొన్ని మీడియాలో ఇది పెద్ద అలచలు చేశారు. ఇది పెద్ద కుట్ర, కొంతమంది శక్తులు కావాలని చేసిన ప్రయత్నమే కానీ ఇది వాస్తవం జరిగింది కాదు. ఇప్పుడే ఎంప్లాయీ మీకు అడిగాము మేము ఇక్కడ వాళ్ళని, మాకు ఎందుకు చేశారంటయ్యా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఎవరో కావాలని చేశారని ఈ ఫోటోలంతా తీసి పెట్టారు. వాళ్ళకి తగిన మూల్యం తెలుసుకుంటారు దగ్గరలో. కానీ ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుందని మేము ముందుగా ఎవరు చేసినా సరే ఎవరిని క్షమించలేదు. పైన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ. ఎమ్మెల్యే అంటే సునీల్ కుమార్ అంటే ఆషామాష ఎమ్మెల్యే గారు, ఎవరు తప్పు చేసిన ఆయన ఆ విషయంలో ఎవరిని ఒప్పుకోడు. వాళ్ళు నేను తప్పు చేయనా నన్ను కూడా ఒప్పుకోడు ఆయన. అటువంటి ఎమ్మెల్యే ఉన్నారు మాకు. కానీ ఈ విషయం బయటకు వస్తే ఎవరైనా తెలిస్తే వాళ్ళ సంగతి మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి జరగకుండా తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో ఈఓ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని
జామాయిల్ తోటలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు హేమంత్ అనే యువకుడిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం ప్రాంతంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ సమీపంలో హేమంత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ జామాయిల్ చెట్ల వద్ద మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంకటాచలం మండలం చింతలపాలెంకు చెందిన హేమంత్ అనే 20 ఏళ్ల యువకుడు పాయిజన్ ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సంఘటనా స్థలిలో పోలీసులు విచారించిన అనంతరం మృతదేహాన్ని నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రీలే దీక్షలు సోమవారానికి 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో బంద్ నిర్వహించారు. విద్యార్థులను పాఠశాల నుండి పంపివేశారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర కూడలి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, జేఏసీ నాయకులు తదితరులు పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య తదితరులు మాట్లాడుతూ సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షఫీ హరన్ తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలాన్ని, కలువై మండలాన్ని, రాపూర్ మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజాభిప్రాయాలకు సంబంధం లేకుండా, ప్రజల ఆకాంక్షలకు సంబంధం లేకుండా ఏకపక్షంగా ఇవాళ మొత్తం కూడా సైదాపురం, రాపూర్, కలువై మండలాలలో ఏకపక్షంగా ఇవాళ తిరుపతిలో కలపాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని మొత్తం కూడా ప్రజా సంఘాలు ఐక్యమై జేఏసీగా సైదాపురంలో ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో గత 7 రోజుల నుండి సైదాపురం, రాపూర్, కలవై మండలాలను తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతిపాదన విరమించుకొని భగవత్ సర్దార్ షఫీ హరన్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను. గత కొద్ది రోజుల నుంచి ఈ గూడూరు డివిజన్ సంబంధించి కావలి, రాపూరు, గూడూరు, సైదాపురం నెల్లూరులోనే ఉంచాలి అని చెప్పి చాలా ఉద్యమపూర్వకంగా విద్యార్థులు, మీడియా వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘ నాయకులు కలిసి చేస్తున్న ఈ పోరాటంలో మేము కూడా ఈరోజు సైదాపురంలో స్కూల్స్ కి, కాలేజీలకి బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కాలేజీలు అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బంద్లో మేము రిక్వెస్ట్ చేశాము. పిల్లలందరినీ కూడా బంద్లో పాల్గొనేటట్టుగా వాళ్ళందరూ కూడా మేము వచ్చి ఇళ్లకు పంపించేశాము. దయచేసి మా మోటో ఒకటే ఏంటంటే సైదాపురం మండలం కానివచ్చు, గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని జేఏసీ నాయకులు కోరారు. గూడూరులోని గడియారం స్తంభం వద్ద చేపట్టిన రీలే దీక్షలు సోమవారానికి 16వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటూ హోమం నిర్వహించారు. అనంతరం కోటా సునీల్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి, వైజేపీ లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి రేపు భవిష్యత్తు కాలంలో ఎప్పుడో ఏదో చేస్తామనేటటువంటి విషయాన్ని జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితి. రేపు జిల్లా ప్రకటిస్తారో తెలియదు, నెల్లూరులో కలుపుతారో తెలియదు, అన్ని హామీల్లోనూ వెళ్తున్నాయి కానీ వాస్తవాలకు ఎక్కడ వెళ్తామో కూడా అర్థం కాని సిచ్యువేషన్ పరిస్థితుల్లో, తప్పని పరిస్థితులలో
ఇవాళ ప్రమాద గంటికల భవిష్యత్తులో ఎక్కడ రానివ్వకుండా ముందు జాగ్రత్త కోసంగా గత 15 రోజుల నుంచి ఒక తీవ్రమైనటువంటి పోరాటంతో మా గూడూరుని గుర్తించండి అనే పరిస్థితికి వెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. నిజంగా అది బాధాకరమైన విషయం. అది అప్పటికి మా ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టి ప్రయత్నాల్లో వారు చాలా కోటలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గూడూరులో కనుక ఒకళ్ళు కనుకపోతే నా రాజకీయ జీవితాన్ని కూడా నేను వదిలేసుకుంటానని ఇంత పరిస్థితుల్లో ఆయన అంత ఆవేదన. ఎందుకంటే అప్పుడు తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మొదటి ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం కొనసాగించారు ఆయన. అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇవాళ నిజంగా సంతోషపడాల్సిన విషయం, ప్రతి కార్యక్రమానికి మనం ఒక ఆద్యంతంగా అంటే ఒక కార్యక్రమానికి ప్రతినిధిగా ఎవరైనా కూర్చుంటే పాత్రికేయులు సహకారం ఉండడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. కానీ ఇవాళ ఉద్యమంలో పాత్రికేయులు ప్రధాన భూమిక వహించినటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల ఈ ఉద్యమం అల్టిమేట్ గా చేపట్టేవాడు. ఎక్కడైనా సరే ప్రొఫెషనల్ గా తీసుకోండి, కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీసులు అల్టిమేట్ గా ప్రాక్టీషనర్ గా ఉన్నారు. అదేవిధంగా లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు మన గూడూరుకే పరిమితం కాలేదు. ఇంచుమించుగా దేశంలో అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాల వారు ఆయన్ని పిలిచి ఈ యజ్ఞ యాగాదులు లోక కళ్యాణం కోసం చేయించుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన సునీల్ స్వామీజీ గారు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లోనే కాదు, అదేవిధంగా దాన ధర్మాల్లోనే కాదు, ఇది దైవికమైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆయన ఒక స్పిరిచువల్ లీడర్గా ఎదుగుతున్నాడు. ఇక్కడ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కాస్తాడని ఆయన సమాజానికి లోక కళ్యాణానికి ఎంతో దోహదపడతాడని ఆశిస్తున్నాం. మీ అందరి తరపున నా తరపున ఆయనకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమా అని బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ తదితరులు ప్రశ్నించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ బీకేఎంయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన విధానాన్ని పూర్తిగా మార్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజులర్ అండ్ ఆజీవకన్ మిషన్ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శశికుమార్, సివిఆర్ కుమార్, శ్రీనివాసమూర్తి, నారాయణ, సునీల్, సుబ్రహ్మణ్యం, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంతా కూడా కలిసి దీనికి పేరుని మార్చడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఇది జరిగింది. ఎందుకనంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ కమ్యూనిస్టులు విధానంతో వచ్చినటువంటి చట్టం. అది ఆ చట్టానికి గ్రామాల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మందికి నాణ్యత లేనటువంటి పనులు చేసి ఆ డబ్బుల్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాలు గడుపుకునే పద్ధతిలో ఉంటే ఈ రోజు ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1 ప్రభుత్వం కలిపి దాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఏంటంటే దానికి పెట్టింది నిధులు 100% నిధులు వచ్చి జాతీయ పార్టీ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఒక 10% మాత్రమే ఆ రాష్ట్రాల్లో పెట్టుకోవాలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక చట్ట పేరుని పూర్తిగా మార్చేశారు. అంటే గాంధీ అనేది కనబడకూడదు, వినబడకూడదు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేసి అదేదో హిందీలో మాట్లాడే పేర్లు తీసుకొచ్చి రుద్దారు అన్నమాట. అంటే ఈ పేర్లు మళ్ళీ గాంధీ అనే పదం రాకూడదు. ఆ గాంధీ అనే పదం వస్తే పాపం ఆయనకి మోడీ గారికి అమిత భయం అన్నమాట. కాబట్టి దాన్ని మార్చేసేదానికి ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడేమంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి నిధులు, కేంద్ర ప్రభుత్వం 60% పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి 40% పెట్టుకోవాలా. ఈ 40% నిధులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ పథకం కొనసాగించే పరిస్థితి లేదు. వాస్తవంగా జీతాలు ఇవ్వడానికి కూడా కష్టాలు పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో. సిమెంట్ రోడ్లు కానీ, నాడపు చెట్లు కానీ, నీటి కుంటలు కానీ, లేదు చెరువులు కానీ, కుంటలు కానీ చేస్తున్నదంతా ఈ పథకం ద్వారానే. నిధులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి కనబడింది అంటే కేవలం ఈ చట్టం వల్లే. కేవలం నరేంద్ర మోడీ గారు దీని మీద కక్షపూరితంగా కుట్రతో పేరు మార్చడం అనేదే కాకుండా నిధులను కూడా బాగా తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా అని చెప్పి స్టార్ట్ చేశారు. దీనివల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ అనే కాదు, కర్ణాటక అనే కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి అనేది కనబడదు. గ్రామాల్లో ఇంతకుముందు ఉండింది అది. యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాల మద్దతుతో ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ పేదలందరూ కూడా వాళ్ళు పంట కాలాలు అయిపోయిన తర్వాత ఎటువంటి ఉపాధి లేక మొత్తం అందరూ కూడా ఊర్లే పట్టణాలకు వలసపోయేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వామపక్ష పార్టీలు గట్టిగా ఒక చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం లభించింది. దాంట్లో ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు వాళ్ళకి పని లేకపోతే మాకు పని కల్పించాలని చెప్పి ఒక అర్జీ పంచాయతీలో ఇచ్చిన 14 రోజుల్లో వాళ్ళకి పని కల్పించాల్సిన పరిస్థితి. లేని పక్షంలో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద రోజుకింత చెల్లించాలా. కేవలం చట్టం ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో వలసలు నిరోధించబడ్డాయంటే ఆ చట్టమే. లేకపోతే ఈ పాటికి గ్రామాలు మొత్తం కూడా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి. ఆ గ్రామాలు ఖాళీ అయితే వచ్చేటటువంటి ఆ జనాభాని పెట్టుకునే పరిస్థితులు పట్టణాలు కూడా లేవు. ఎవరికి సరైన మౌలిక వస్తువులే లేవు ఇక్కడ పట్టణాల్లో. కాబట్టి ఏదైతే గణితంపై విద్యార్థులకు అవగాహన కలిగించడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు వెంకటేశ్వర రాజా తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన బిఎస్ఆర్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. గణితానికి సంబంధించిన ముగ్గులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలకృష్ణం రాజు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రెండవ పట్టణ పరిధిలోని బిఎస్ఆర్ పాఠశాలలో శ్రీ శ్రీనివాస రామానుజన్ జన్మదినం పురస్కరించుకొని ఘనంగా మ్యాథ్స్ డే జరగడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా మొట్టమొదట మ్యాథ్స్ రంగోలీ కాంపిటీషన్ అనేది మోర్ దెన్ 100 మెంబర్స్ కంటే ఎక్కువ చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, అందులో బాగా కూడా చేశారు. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ వర్క్స్ కూడా మోర్ దెన్ 300 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. హై స్కూల్ నుంచి అట్లాగే 300 ప్రైమరీ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరియు అట్లాగే ఇంకా వాళ్ళు సృజనాత్మకత పెంచడానికి వాళ్ళు స్పోర్ట్స్ టైప్ కొన్ని మ్యాథ్స్కి సంబంధించి కొన్ని గేమ్స్, రూబిక్ గేమ్ అలాంటివి కొన్ని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకా గూడూరు పరిధిలో ఉన్న బిఎస్ఆర్ స్కూల్ నాకు గత ఐ థింక్ అరౌండ్ 15 సంవత్సరాల నుంచి తెలుసు అండి ఇది. కానీ ఇంత ఘనంగా ఇంత గొప్పగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలైతే చాలా బాగా రంగోలీలు కానీ, ఈ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ కానీ, శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా చాలా ఘనంగా కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత బాలకృష్ణరాజు గారి గురించి బయట నేను చాలా వింటూనే ఉంటాను. వాళ్ళ సేవా కార్యక్రమాలు కానీ, పెద్ద పరిచయం లేదు కానీ బయట వారి సేవా కార్యక్రమాల గురించి వింటూ ఉంటాను. బిఎస్ఆర్ స్కూల్ స్టెప్ బై స్టెప్ ఇంతగా అభివృద్ధి చెందడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. పిల్లలు మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు.
చాలా ఎంతజియాస్టిక్గా ఉన్నారు. తర్వాత ఈ ఫార్ములాస్ కానీ చాలా ఆనందంగా ఉందండి. గెస్ట్గా జి వెంకటేశ్వర రాజుని తీసుకురావడం జరిగింది. ఈసారి పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. గూడూరు నుంచి ఇటీవల 4-5 డేస్ ముందు నెల్లూరు ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మనం తెలిసిన వెంటనే ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం సార్. సెలవు పెట్టుకొని వచ్చారు. ఇంటికాడ వ్యవసాయం చేశాడు. తర్వాత ఆ విలువ తెలుసుకొని మళ్ళీ స్టడీకి వెళ్ళాడు. స్టడీకి వెళ్ళి అక్కడి నుంచి వెనుదిరగకుండా ఎంటెక్ దాని చేసి పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్గా సెలెక్ట్ అయ్యి 10 yearsగా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా కూడా ఓటమికి వెనకాడితే మనం ఏది సాధించలేము. దానికి ఆదర్శంగా మన గెస్ట్ వెంకటేశ్వర సార్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుంటాం. మనుబోలులోని బాలురావు ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు వివిధ రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. వాటిపై ఉపాధ్యాయులు తోటి విద్యార్థులకు వివరించారు. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు శ్యామల, జ్యోతి, మల్లికార్జున్, శ్రీనివాసులు, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మా పాఠశాలలో మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. శ్రీ రామానుజన్ గారి శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్తగా ఆయన చేసినటువంటి అద్భుతాలను మా పిల్లల ద్వారా కొన్నింటిని మేము ప్రదర్శించదలుచుకుంటున్నాం. ఈరోజు చాలామంది పిల్లలు కూడా చాలా ఎగ్జిబిట్స్ తీసుకొని వచ్చారు. వాటిల్లో ముఖ్యంగా ఈరోజు మాకు పాఠశాలలో ప్రదర్శనలో జరగబోయే ఏంటంటే 5 వాల్యూస్ సంబంధించి 100 వరకు 5 వాల్యూస్ ర్యాపిడ్ క్విజ్ మేము ప్రదర్శించబోతున్నాము. స్కిట్ ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది చాలామందికి కొంచెం భయపడుతుంటారు, కానీ అది ఎంత ఈజీగా ఉంటుంది. దాన్ని ఎలాగ మనం నేర్చుకుంటే భవిష్యత్తులో ఈ మ్యాథమెటిక్స్ అని భయం నుంచి బయటపడవచ్చు అనే దాని వరకు ఈరోజు మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇద్దరు కూడా శ్యామల అలాగే జ్యోతి లక్ష్మి అనే టీచర్స్ ఎంతో కష్టపడి పిల్లలంతా ఇనిషియేట్ చేసి ఎన్నో ఎగ్జిబిట్స్ కూడా తయారు చేయించినారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరూ కూడా సులభంగా మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. ప్రతి అంశం కూడా వాళ్ళకి ఎంత క్లిష్టంగా ఉన్నా కానీ కష్టంగా ఉన్నా కానీ దాన్ని ఈజీగా ఎలాగ మనము దాని మీద వర్కౌట్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం నెరవేరడం కోసమే చేస్తున్నాము. నా పేరు శ్యామల. నేను జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గణిత శాస్త్రవేత్త, మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాలలో ఎంతో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. పిల్లల్లో గణితం అంటే భయం పోగొట్టి వారికి గణితం పట్ల ఇష్టాన్ని పెంచే దిశగా మేము పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా 10th క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలు 100+ మార్కులు అంటే 100% మార్క్స్ సాధించే విధంగా వాళ్ళు ప్రోత్సహించడానికి గణితంలో ఎవరైతే 90 పైన మార్కులు సాధించారో గత సంవత్సరం వారందరినీ ఈరోజు తీసుకుని వచ్చి వాళ్ళందరికీ మొమెంటోస్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గణితం పట్ల ఇష్టాన్ని పెంచడానికి గణితం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ఎల్లసిరి బాలచెన్నయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Very good. Next question.
గ్రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం. దీనికి గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిక్స్ అయినటువంటి శ్రీనివాస్ రామానుజన్ యొక్క బర్త్డే సందర్భంగా మనం ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శ్రీనివాస్ రామానుజన్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయన మ్యాథమెటిక్స్ లో, నంబర్ థియరీలో, ఇన్ఫినిటీ సిరీస్ లో అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారు. ఆయన కనిపెట్టినటువంటి నంబర్ 1729 అనే దాన్ని శ్రీనివాస్ రామానుజన్ నంబర్ గా గుర్తింపబడింది. అంతేకాకుండా ఆయన యొక్క మ్యాథమెటిక్స్ లో చేసినటువంటి కృషికి D.H. హ్యాడీ అని మన బ్రిటిష్ మ్యాథమెటిషియన్, ఆయన ఈయన గుర్తించి ఇంగ్లాండ్ కి ఇన్వైట్ చేశారు. కేంబ్రిడ్జ్ లో ఉన్నటువంటి ట్రినిటీ కాలేజ్ లో ఫెలోషిప్ పొందినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరంటే మన శ్రీనివాస్ రామానుజన్ గారు. ఆయన D.H. హ్యాడీ అనేటువంటి బ్రిటిష్ మ్యాథమెటిషియన్ ఏమంటారంటే, నా జీవితం మొత్తంలో నేను మ్యాథమెటిక్స్ కి చేసింది కృషి ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ మ్యాథమెటిషియన్ అయినటువంటి శ్రీనివాస్ రామానుజన్ గుర్తించడం అని చెప్పేసారు. అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఈయన మన శ్రీనివాస్ రామానుజన్ గారు ఇన్ఫినిటీ అనే దాన్ని కనిపెట్టారు. ఇన్ఫినిటీ అంటే ఎట్లా తెలుసు కదా, కౌంట్లెస్. అలాగే మన ఇండియన్స్ చాలా గ్రేటెస్ట్ మ్యాథమెటిక్స్ ఉన్నారు. ఇండియన్స్ లో జీరోని కనిపెట్టేది మన ఇండియన్ ఆర్యభట్ట ఉన్నారు. ఆయన కూడా దాన్ని యూజ్ చేశాడు జీరో. మన ఇండియన్స్ అంతా. గూడూరు మండలంలోని పాలిచర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా యనమల కామేశ్వరమ్మ, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 12,772 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,02,176 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,34,200 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 219 రూపాయల 80 పైసలుగా పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల నిర్వహణకు ఎంతో అనుకూలం. చిలుకూరు సమీపంలోని బోధన ప్రాంతంలో ఉన్న A5 హోటల్లో జరుగుతున్న టెన్నిస్ పోటీల కోర్టును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలి, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరు పట్టణంలో ర్యాలీ, మానవహారం చేపట్టి వినూత్న నిరసన వ్యక్తం చేసిన ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం ప్రతినిధులు, విద్యార్థులు.
ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధి చేపడతాం. చిలుకూరు మండలంలోని తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన పాలక మండలి ప్రతినిధులు. ఘనంగా జాతీయ గణిత దినోత్సవం. గూడూరు రెండపట్న పరిధిలోని బిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగిన గణిత దినోత్సవ కార్యక్రమంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు, విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యం, అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.